A sudden midnight storm accompanied by heavy rain and strong winds caused widespread damage in Jangam district, leaving farmers in deep distress. Gusty winds blew away protective covers placed over harvested paddy, soaking the grain and turning into sludge. In several areas, paddy heaps were completely submerged in rainwater. Agitated farmers expressed anguish over the losses and appealed to the government for immediate assistance, including the provision of gunny bags to salvage the wet grain. They also warned of protest if timely support is not extended. వంటకాలం వస్తుంది ఒడ్లు లేవాలని ఇక్కడికి వచ్చి కుప్ప మీద కుప్ప ఉన్నది. ఆ కుప్పలన్నీ నాణ్య వారం రాత్రి భయానం వచ్చి మొత్తం కుప్పకు మూరెడు పెట్టి నీళ్లు అయినాయి. ఎక్కడ పోవాలి నీళ్లు? సీసు రోడ్డు భూమి ఆయనకేది? ఎందుకు ఆపుతారు? ఎందుకు నెల రోజుల సంచాలు ఒడ్లు ఆగుతాయా? ఎంటనే అయినా పారదాని ఇస్తా ఉన్నోనికి కొల్లగా అవుతుంది. ఉన్నోడు నేర్పుకుంటాడు, తూర్పాల పట్టుకుంటాడు. ఎందుకు ఇట్లా నష్టం? ఆసాం రాళ్ళు రప్పలు పడి అట్లా నష్టం అవుతుంది. మళ్ళీ ఈ పీట్లకు వచ్చినాక ఇట్లా నష్టం చేస్తారు. మాకు బాధ ఇవ్వాలి, బాధాని ఇవ్వాలి, ఇవాళ ఒడ్లు లేవాలి. ఇవాళ మొత్తం రైతులంతా రేగమైతేనే ఈ ఒడ్లు లేవాలన్నా, ఓసారి ఇట్లా అయితేనే మొత్తం పచ్చి గిచ్చి అని లేపారు. అప్పుడే వెంటనే లారీలు వచ్చాయి, చైర్మన్ వచ్చాడు, పెద్దలు వచ్చారు, వెంటనే బారదాన్ని ఇప్పించారు. వెంటనే గత లారీలు వచ్చినాయి, కాటకేసారు, పోతూనే ఉన్నాయి. ఇలా పని అయితేనే ఈ ఒడ్లు ఎత్తాయి. వర్షాకాలం వస్తుంది, ఒడ్లు లేవాలని ఇక్కడికి వచ్చి కుప్ప మీద కుప్ప ఉన్నది. ఆ కుప్పలన్నీ నాణ్య వారం రాత్రి భయానం వచ్చి మొత్తం కుప్పకు మూరెడు పెట్టి నీళ్లు అయినాయి. ఎక్కడ పోవాలి నీళ్లు? సీసు రోడ్డు భూమి ఆయనకేది? ఎందుకు ఆపుతారు? ఎందుకు నెల రోజుల సంచాలు ఒడ్లు ఆగుతాయా? ఎంటనే అయినా పారదాని ఇస్తా ఉన్నోనికి కొల్లగా అవుతుంది. ఉన్నోడు నేర్పుకుంటాడు, తూర్పాల పట్టుకుంటాడు. ఎందుకు ఇట్లా నష్టం? ఆసాం రాళ్ళు రప్పలు పడి అట్లా నష్టం అవుతుంది. మళ్ళీ ఈ పీట్లకు వచ్చినాక ఇట్లా నష్టం చేస్తారు. మాకు బాధ ఇవ్వాలి, బాధాని ఇవ్వాలి, ఇవాళ ఒడ్లు లేవాలి. ఇవాళ మొత్తం రైతులంతా రేగమైతేనే ఈ ఒడ్లు లేవాలన్నా, ఓసారి ఇట్లా అయితేనే మొత్తం పచ్చి గిచ్చి అని లేపారు. అప్పుడే వెంటనే లారీలు వచ్చాయి, చైర్మన్ వచ్చాడు, పెద్దలు వచ్చారు, వెంటనే బారదాన్ని ఇప్పించారు. వెంటనే గత లారీలు వచ్చినాయి, కాటకేసారు, పోతూనే ఉన్నాయి. ఇలా పని అయితేనే ఈ ఒడ్లు ఎత్తాయి. వర్షాకాలం వస్తుంది, ఒడ్లు లేవాలని ఇక్కడికి వచ్చి కుప్ప మీద కుప్ప ఉన్నది. ఆ కుప్పలన్నీ